నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలాల రైతులు కోటగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానిక తహసీల్దార్ గంగాధర్ వెంటనే స్పందించి రైతులు చేస్తున్న ధర్నా వద్దకు రావడం జరిగింది. రైతులు తహసీల్దార్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరి సన్న రకం ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిపోయినా యాసంగి పంట బోనస్ డబ్బులు ఇప్పటికీ రైతులకు చెల్లించలేదని, బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయలేదని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమయ్యాయి. బోనస్ గురించి రేవంత్ రెడ్డి గాని సంబంధిత ప్రభుత్వ అధికారులు నోట మాటే వినిపించడం లేదని, ఈసారి బోనస్ ఇస్తారో లేదో అన్న అయోమయంలో రైతులు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ క్వింటా 500 రూపాయల బోనస్ ఈ వానాకాలం పంట బోనస్ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని, తరుగు తీయవద్దని అన్నారు. తహసీల్దార్ గంగాధర్ రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయకుండా చూస్తామని, ఎక్కడైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తే తమ దృష్టికి రైతులు తీసుకురావాలని రైతులతో అన్నారు. ఒకే ఒక ఆశతో రైతులందరూ కూడా ఎండాకాలం పంట అమ్మకుండా రోడ్ల పైన పోసుకొని నెలల తరబడి పడుతున్నారు. ఉప్పల దగ్గర చాలా మంది రైతులు పాపం పట్టాల కిరాయి, కూలీల కిరాయి భరించారు. మరి ప్రభుత్వం తరఫున అసలు మీ నివేదికలు ఏం పంపారు, ఇలాంటి చర్యలు తీసుకున్నారు చెప్పండి మాకు సమాధానం. నమస్కారం. ఈరోజు ఏదైతే మహాధరణ కార్యక్రమం చేపట్టారో రైతులు బోనస్, మనకు రైతులకు సంబంధించిన వరి ధాన్యం బోనస్ వెళ్తారు కదా, మనకి ఏంటంటే మనకు గవర్నమెంట్ చూసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఖచ్చితంగా చెల్లిస్తారు. ఇది మనకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఉంది కాబట్టి మన ఒక జిల్లా సమస్య కాదు. రైతుల నుంచి వచ్చిన పండిత ధాన్యాన్ని ఏదైతే పిఎస్ఐ ద్వారా కొనుగోలు చేసిందో ఆ నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి ఏదున్న సమస్య ఉన్న అందరికీ రైతులకు న్యాయం చేసే విధంగా మేము సహకరిస్తాం. అట్లాగా సార్, మీరు అధికారిగా మేము ఒకటి అడుగుతున్నాం, 2 పంటలకు బోనస్ ఇస్తారా, ఒక పంటకి ఇస్తారా? క్లారిటీ చేయండి మాకు సార్, ఫస్ట్ క్లారిఫై చేయండి. ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్గాలకు అనుగుణంగా ఇస్తారు. ఏ పంటకి ఇస్తారంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. రబీకి ఇస్తారు, ఖరీఫ్ ఇస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ ప్రకారం అలాట్ చేస్తారు. అలాట్ సంబంధించి మనకు సంబంధించిన రైతులు ఎవరైనా నష్టపోకుండా మన తరఫున రికమెండేషన్ చేస్తాం. తహసీల్దార్ గారు, ఇది కాంట్రాక్ట్ పని కాదు. అంటే కాంట్రాక్ట్ పని తీసుకొని ఒక 6 నెలలకు సంవత్సరం తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకొని రేటు పెంచుకొని పనిచేసే పని కాదు కదండి. రైతు వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట మీరు ఒక సీజన్కి, 2వ సీజన్కో, 3వ సీజన్కో మరి బడ్జెట్ ఉన్నప్పుడు వేస్తామంటే ఇదే మాటని ముందే చెప్పండి. బడ్జెట్ ఉన్నప్పుడే వేస్తామని చెప్తే రైతులు బయట అమ్ముకుంటారు కదా, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. పోయిన వర్షాకాలం ఏమైంది, కాకలు దీపావళి తర్వాత చాలా కోటిగిరి కానీ పొద్దుగల 2 మండలాలకు సంబంధించిన రైతులు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం ఇస్తారు. మేము నివేదిస్తాం. తహసీల్దార్ గారు, మీరు కొనుగోలు కేంద్రాలన్నీ మీరు ప్రారంభించారు. మీరే స్వతహాగా మీరు ఎలక్షన్ కోడ్ ఉందని ప్రజాప్రతినిధులు లేకుండా మీరే ప్రారంభించారు. మీరు కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయద్దని చెప్పారా లేదా? కొనుగోలు కేంద్రం పనులు ఇప్పుడు యాజువల్ గా మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాని ప్రకారం మనం చేస్తున్నాము. అవును సార్, మేము అదే అడుగుతున్నాం. తరుగు తీయమని చెప్పారా, తీయద్దని చెప్పారా? తరుగు తీయరు కదా, దాన్ని చూస్తాం. మేము పరిశీలిస్తాం. మేము కూడా చూస్తాం. నేనేమంటున్నా, ఇప్పటికీ రైతులకు నష్టపోయకుండా మేము చర్యలు తీసుకుంటాం. దాని మీద చర్యలు తీసుకుంటాం. అంటే అందరూ ఒకటే కొమ్మకాయ మమ్మల్ని రైతులు మోసం చేస్తున్నారు. సొసైటీలో కూడా మేము తీర్మానం చేపించాం. తరుగు తీయద్దు, రైతులు నష్టపోతున్నారు, బోనస్ ఇస్తాననేది ఇస్తలేరు. సన్నాలేసి ఇప్పుడు తెగుళ్ళు వస్తున్నాయి, దిగుబడి వస్తలేదు. దీని అంతటికి ఎవరు సార్ బాధ్యులు? ఎవరు నష్టపోతున్నారు సార్? మేము నష్టపోతున్నాం. రైతు రాజు రైతు బాధొచ్చింది సార్. ఈరోజు ఎవరు బాధ్యులు ఎవరు సార్? ఇప్పుడు పోయిన బోనస్ లేదు, అంతకుముందేమో మొత్తం అమ్ముకున్నాక బోనస్ ఇచ్చారు. ఇప్పుడైతే బోనస్ అసలు శబ్దమే లేదు. ప్రభుత్వం చెప్తలేరు, మీరు చెప్తలేరు. ఆపన్నా మీరు చెప్పండి. మేము వడ్లు అమ్ముకోవాలనేది మీరు చెప్పండి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా రైతుల ఆధ్వర్యంలో
రైతు ధర్నా చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు: ఒకటి, గత రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలని ప్రకటన ఇవ్వడం జరిగింది. రైతులు ఆశపడి గత రబీలో బయట ధాన్యాన్ని అమ్ముకోకుండా పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరగలేదు. ఆ బోనస్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, కొనుగోలు కేంద్రాల్లో తరుగు అనేది తీయకూడదు. తరుగు తీసి రైస్ మిల్లర్లకు మేలు చేసే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించకూడదు. ఎవరైనా ఎక్కడైనా ఒత్తిడి చేసి తరుగు తీస్తే ఆ రైస్ మిల్లర్ల పైన కానీ ఆ సొసైటీ సిబ్బంది పైన కానీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మూడవది, ఈ సీజన్కు సంబంధించి బోనస్ ఇస్తారా లేదా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. 3 రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన రాకపోతే మళ్ళీ బుధవారం నాడు రైతుల పక్షాన అధికార యంత్రాంగాన్ని కలిసి మళ్ళీ నిర్ణయం తీసుకొని ఐక్యపక్షాల ఆధ్వర్యంలో అందరు రైతులతో కలిసి మళ్ళీ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. రైతుల పక్షాన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వస్తుందని మేము ఆశిస్తున్నాం. రాని పక్షంలో తప్పనిసరిగా ఉద్యమం అనేది కొనసాగుతుంది. నవీన్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.